నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అనుకున్నంత అయింది. ట్రంప్కి మొత్తానికి ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్ ఖైదా నుంచి వార్నింగ్ వచ్చింది. లేపేస్తాం అంటూ ఓపెన్ వార్నింగ్ అల్ ఖైదా పెనిన్షియల్ అరేబియా ఆ గ్రూప్ నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవలాకి పిలిపించాడు. లేపేస్తాం మిమ్మల్నే కాదు, మీ రక్షణ శాఖ మంత్రి, మీ విదేశాంగ శాఖ మంత్రి, అలాగే మీ వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరినీ కూడా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సే, అలాగే ఎలాన్ మస్క్, ఇంకా వైట్ హౌస్ తోటి అనుబంధం ఉన్న చాలామంది కీలక నాయకులందరినీ లేపేస్తామని చెప్పేసి అతను అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా విభాగం నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవలాకి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అల్ ఖైదా గురించి మనం మర్చిపోయి చాన్నాళ్ళైంది, కానీ ఇది యాక్టివ్గానే ఉంది. అంటే ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత 2 గ్రూపులుగా విడిపోయింది. యాక్టివ్గా పనిచేస్తున్నది అయితే ప్రస్తుతానికి అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా. ఇతను సాద్ బిన్ అతేఫ్ అల్ అవలాకి 2024 మార్చ్లో హెస్ టేకెన్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ గ్రూప్ అండ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెవరల్ అటాక్స్ అక్రాస్ ద గ్లోబ్. అంత యాక్టివ్గానే అది గమనించిన తర్వాతే వీళ్ళని ఉగ్రవాద గ్రూప్గా అమెరికా ప్రకటించింది అండ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంతకీ అతను చెప్పిన కారణం ఏంటంటే, గాజాలో పాలస్తీనా వాసులకు మీరు ఎలాంటి ఆధారం మిగల్చలేదు, అందుకే ఈ స్థాయిలో దాడులు చేయాలని పిలుపునిచ్చామని చెప్పి కూడా హెస్ మెన్షన్ అనమాట. ఇతని తల మీద ఇప్పటికే $6 మిలియన్ రివార్డుని అమెరికా ప్రకటించింది. గతంలో కూడా అల్ అవలాకి అమెరికాలో యూదులపై జరిగిన దాడుల్ని పొగుడుతూ మాట్లాడిన సందర్భం మనం గమనించవచ్చు. వారికి సురక్షిత ప్రదేశం ఏది లేకుండా చేయాలని, అంటే యూదులకు ఎలాంటి చోట ఒక సేఫెస్ట్ ప్లేస్ అనేది ఉండకూడదని చెప్పేసి ఇతను లక్ష్యంగా పనిచేస్తున్నాడు. అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా సంస్థ ఇప్పుడైతే యెమెన్ కేంద్రంగా పనిచేస్తుంది. గతంలో ఇది సౌదీ, యెమెన్లో వేరువేరుగా పనిచేసేది. కానీ ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూపుగా అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా అవతరించింది. ఇంతకీ ఇతను సాద్ బిన్ అతేఫ్ అల్ అవలాకి ఈ గ్రూప్ నాయకత్వ బాధ్యతలను 2024 మార్చిలో చేపట్టారు. ఇతని తల మీద 50 కోట్ల రివార్డ్, అరౌండ్ $6 మిలియన్. దీనికి తోడు ఇంతకుముందు కూడా ఈ గ్రూపు చాలా ప్రమాదకర దాడులు నిర్వహించింది. ఐరోపా దేశాలను లక్ష్యాలుగా పెట్టుకొని 2009 అండర్వేర్ బాంబర్ కుట్ర, 2015లో చార్లే హెబ్డోపై దాడి, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ ఖాతాలోనే పడ్డాయి. యెమెన్స్ అల్ ఖైదా బ్రాంచ్ ఖాతాలోనే పడ్డాయి. ఇతను ఇచ్చిన అల్ అవలాకిస్ వీడియో స్పీచ్లో ఏముంది అనేది గనక చూస్తే, షోడ్ ద ఇమేజెస్ ఆఫ్ ట్రంప్, మస్క్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో అండ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హెగ్స్, వీళ్ళందరి ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఇమేజెస్ అండ్ లోగోస్ ఆఫ్ మస్క్ బిజినెస్కు సంబంధించి, ఇంక్లూడింగ్ ది ఎలక్ట్రిక్ కార్ మేకర్ టెస్లా. సో ఊరి మంగళం మీద పడ్డట్టు ట్రంప్తో అంటకాగినందుకు ఇవాళ మస్క్ కూడా ఇతనికి టార్గెట్ అయ్యాడు. దెర్ ఆర్ నో రెడ్ లైన్స్ ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ అండ్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ పీపుల్ ఇన్ గాజా. గాజాలో మాకు నీడలేకుండా చేశారు, దానికి తగిన ప్రతీకారం మేము తీర్చుకుంటున్నాం, ప్రతిఫలం మీరు అనుభవించి తీరాల్సిందే అని చెప్పేసి అతను చాలా స్పష్టంగా చెప్పాడు. మోస్ట్ డేంజరస్ గ్రూప్ ఇప్పటికీ ప్రపంచమంతా దీన్ని, అంటే ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో పనిచేసిన దానికన్నా కూడా ఈ గ్రూప్కే ఎక్కువ మోస్ట్ డేంజరస్ గ్రూప్ అని గుర్తించారు. యుఎస్ డ్రోన్ మనం గనక జాగ్రత్తగా చూస్తే, దో బిలీవ్ టు బి వీకెండ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ డ్యూ టు ఇన్ ఫైటింగ్ అండ్ సస్పెక్టెడ్ యుఎస్ డ్రోన్ స్ట్రైక్స్ కిల్లింగ్ ఇట్స్ లీడర్స్. యుఎస్ డ్రోన్ల దాడిలో చాలామంది లీడర్స్ చనిపోయారు. బట్ ఈ గ్రూప్ ఇన్యాక్టివ్గా ఏమీ లేదు. ది గ్రూప్ నోన్ బై ది అక్రోనిమ్ AQAP, అల్ ఖైదా అరేబియా పెనిన్సులా, హ్యాడ్ బీన్ కన్సిడర్డ్ ద మోస్ట్ డేంజరస్ బ్రాంచ్ ఆఫ్ అల్ ఖైదా, స్టిల్ ఆపరేటింగ్ ఆఫ్టర్ ద 2011 కిల్లింగ్ బై యుఎస్ నేవీ సీల్స్ ఆఫ్ ఫౌండర్ ఒసామా బిన్ లాడెన్. తెలిసిందే, ఒసామా బిన్ లాడెన్ని యుఎస్ నేవీ సీల్స్ అంటే సీ, ఎయిర్ అండ్ ల్యాండ్, ఎక్కడైనా వాళ్ళు ఆపరేట్ చేయగలరు. సుశిక్షితులైన మామూలు యమకింకర్ల లాంటి సైన్యం అనమాట. వాళ్ళు సెప్టెంబర్ 11న 2001లో అతను చేసిన దాడికి ప్రతీకారంగా ఒసామా బిన్ లాడెన్ని సీల్స్ చంపేశాయి. ఇక 2022కి వచ్చేప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఒక డ్రోన్ స్ట్రైక్ జరిగింది. దాంట్లో ఒసామా బిన్ లాడెన్ నెక్స్ట్ సక్సెసర్ అతను ఐమాన్ అల్ జవహరీని అమెరికా చంపేసింది. అది ప్లాన్ చేసింది కూడా సీల్సే. తర్వాత అప్పటి నుంచి వీళ్ళ మధ్య, ఈ గ్రూప్స్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. అంటే యుఎస్ వదిలిపెట్టట్లేదు. అరేబియన్ పెనిన్సులాగా వీళ్ళు అవతరించిన తర్వాత కూడా అల్ అవలాకి అతని తల మీద ఇప్పటికే $6 మిలియన్ యుఎస్ బౌంటీ ఉంది. చాలాసార్లు ఇతను
యునైటెడ్ స్టేట్స్ మీద యుఎస్ఏకి అనుబంధంగా ఉన్న దేశాల మీద దాడులకు పిలిపించాడు. అండ్ ఇంకోటి కనుక చూస్తే ఏక్యూఏపీ అదే అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా సీజింగ్ ఆన్ టు ద ఇజ్రాయెల్ హమాస్ వార్ ఫాలోస్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఎమన్స్ హౌతీ రెబెల్స్ టు డూ ది సేమ్. దాంతో కూడా వాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు. షియైట్ జాయదీ హౌతీస్ ప్రీవియస్లీ డినైడ్ వర్కింగ్ విత్ ఏక్యూఏపీ. అంటే జైదీ హౌతీస్ ఉన్నారు, షియైట్ గ్రూప్ వీళ్ళు. వాళ్ళు లోగడ మేము వీళ్ళతో కలిసి పని చేయలేదు అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులాతో అని అన్నారు. కానీ ఇది సున్నీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. హౌఎవర్ ఏక్యూఏపీ టార్గెటింగ్ ఆఫ్ ది హౌతీస్ హ్యాస్ డ్రాప్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. హౌతీస్ మీద దాడుల్ని ఆల్మోస్ట్ విరమించుకుంది. ఎందుకంటే షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ మనకి తెలిసిందే. ఇది ఏక్యూఏపీ అనేది అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా సున్నీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్, సున్నీ తీవ్రవాద గ్రూపు. వాళ్ళకి షియా గ్రూపులతోటి జాయదీ హౌతీస్ తోటి పడదు, కానీ వాళ్ళ మీద దాడులు చేయట్లేదు ఇటీవల కాలంలో. అది వైల్ ద మిలిటెంట్స్ కీప్ అటాకింగ్ సౌదీ లెడ్ కోయలేషన్ ఫోర్సెస్ హూ హ్యావ్ బ్యాటిల్డ్ ది హౌతీస్. సో మొత్తానికి ఏంటంటే అల్ ఖైదా బ్రతికే ఉంది ఒసామా బిన్ లాడెన్ తర్వాత కూడా అని చెప్పడానికే అన్నట్టు ఇతను అతేఫ్ అల్ అవలాకి, సాద్ బిన్ అతేఫ్ అల్ అవలాకి చాలా గట్టి థ్రెట్ ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇజ్రాయిల్లో ప్రత్యేకించి గాజా స్ట్రిప్ మీద జరుగుతున్న దాడుల్ని ఈ గ్రూప్ తట్టుకోలేకపోతుంది. యూదుల్ని ప్రపంచంలో లేకుండా చేస్తామనే ఒక భీషణ ప్రతిజ్ఞ చేసి ఈ గ్రూప్ ప్రస్తుతం పనిచేస్తోంది. అండ్ సర్టన్లీ మనం ఒక్కసారి డాట్స్ని కనెక్ట్ చేస్తే ప్రస్తుతం కాలిఫోర్నియాలో నేను లాస్ ఏంజల్స్లో జరుగుతున్న చెలరేగిన అల్లర్లు కానీ, లండన్లో కానీ, ఐర్లాండ్లో కానీ జరుగుతున్న ఇలీగల్ ఇమిగ్రెంట్స్ని తరలించే ప్రక్రియలో జరుగుతున్న అల్లర్లు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే డాట్స్ని కనెక్ట్ చేస్తే ఇతని ప్రకటనకి వాటికి కూడా సంబంధం ఉందన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్ ఖైదా అల్ జవహరీ ఒసామా బిన్ లాడెన్ అల్ జవహరీలా హతమార్చిన తర్వాత అల్ ఖైదా లేదనుకోవటానికి వీలు లేకుండా అంతకన్నా ప్రమాదకరంగా యమన్ కేంద్రంగా ఏక్యూఏపీ పనిచేస్తోంది. ఇది ఒక సిన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపు. షియా గ్రూప్స్ తోటి విభేదాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి తాత్కాలికంగా దాడులు విరమించింది. కన్సాలిడేటెడ్గా ముస్లిం సమాజం లేకపోతే ముస్లిం ఉగ్రవాద సంస్థలు, ఇస్లాం ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావాలని చెప్పేసి చాలా బలంగా ఇతను భావిస్తున్నాడు. ఇతనిచ్చిన థ్రెట్ని యూఎస్ అంత తేలిగ్గా తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే జల్లెడ పట్టింది. అండ్ ఇట్స్ హై టైం భారతదేశం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సిఐఏ నుంచి మన నిఘా సంస్థలకి సమాచారం అందింది.